వారం రోజుల వ్యవధిలో అటు నిధి అగర్వాల్ అలాగే సమంత వ్యవహారంలో అభిమానులు వ్యవహరించిన తీరు ఇప్పుడు జాతీయ మీడియా స్థాయిలో రచ్చ అవుతోంది. ప్రధానంగా దక్షిణాదిలో ఈ ధోరణి ఎక్కువ ఉందన్న అంశాన్ని జాతీయ మీడియా ఎత్తి చూపుతోంది. అసలు ఎందుకు అభిమానం ఈ స్థాయిలో వెళ్తోంది? ఈ అంశంపై మనం డిబేట్లో మాట్లాడబోతున్నాం. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. కృష్ణకుమార్ గారు, అంటే అభిమానం ఉండడం వేరు, ఎక్కువ అభిమానం ఉండడం వేరు. అంటే ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానిస్తారు. ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా హడావిడి చేయటము, లేదంటే ఇష్టమైన హీరోయిన్కి సంబంధించి ఎక్కువగా ఇచ్చేయటం చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ హీరోయిన్లు కానీ లేదంటే సెలబ్రిటీస్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు వ్యవహరించిన తీరులు వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కడో టచ్ చేద్దాము అన్న ఒక సైకో మైండ్ సెట్ అనేది ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ రెండు ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అభిమానం కాదండి, అది ఖచ్చితంగా అభిమానం కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక మహిళ నేను ముట్టుకోవచ్చు, నేను ముట్టుకోవాలి అంతే, అంతకంటే వేరే ఏమి లేదు. అందుకని మనం దానికి అభిమానం అనే ఒక మంచి పదాన్ని వాడొద్దండి. అది దురభిమానం కూడా కాదు, ఒక రకమైన వెకిలి చేష్ట. ఈ వెకిలి చేష్టకి ఎవరు అంటే వీళ్ళెందుకు ఈ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల పట్ల నిష్కర్షగా ఉంటే సమాజం పట్ల కూడా నిష్కర్షగా ఉండగలుగుతారు. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ నిష్కర్షగా ఉండాలని చెప్పి వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మా అబ్బాయి ఏం చేసినా కరెక్ట్ అనుకునే మెంటాలిటీ మనకి చాలా ఎక్కువగా ఉంది. పైగా ఒక అబ్బాయి పైన ఏదన్నా ఇట్లాంటి కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ తల్లి ఏమంటదంటే ఇమ్మీడియట్ గా తల్లి గాని తండ్రి గాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే అమ్మాయి ఏం చేసిందో అంటారు. అవును, ఇది ఈ మెంటాలిటీ, ఈ మైండ్ సెట్ మారాలి. ఏంటంటే ఏదున్నా అమ్మాయిల మీద వేసి రుద్దేయడం, అమ్మాయిలే బాధ్యుల్ని చేయటం. ఇప్పుడు ఇక్కడ నిజానికి వీళ్ళు బాధితులు, ఈ బాధితుల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. నేను మొన్న వేరే ఛానల్లో దీని గురించి మాట్లాడితే ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్, అమ్మా ఆ అమ్మాయి డ్రెస్ సరిగా వేసుకుని రాలేదు అందుకే ఇలా జరిగిందేమో, మీరు అది ఎందుకు మాట్లాడరు అని అన్నారు. మీరు డ్రెస్ ఎలా వేసుకున్నా సరే వాళ్ళని ముట్టుకునే హక్కు లేదు మీకు. మీకు హక్కు లేదు. ఆ డ్రెస్ వేసుకున్నారా వేసుకోలేదా, 6 అడుగులు చీర కట్టుకున్నారా లేకపోతే బికినీ వేసుకున్నారా, ఏం వేసుకున్నారా, అది సారీ అది మీకు సంబంధించిన మ్యాటర్ కాదు. నువ్వు నీ భార్యను ముట్టుకున్నంత హక్కుతోటి భార్యను ముట్టుకుంటానికి కూడా మ్యారిటల్ రేప్ అనే ఒక మాట వచ్చిన తర్వాత ఆమె అంగీకారం కూడా చాలా అవసరము అనే ఒక ఆలోచన వచ్చిన ఈ సందర్భంలో ఒక ఆమె సినిమా యాక్టర్ కావచ్చు, పక్కింటి ఆవిడ కావచ్చు, ఎవరో తెలియని ఆవిడ కావచ్చు, ఆవిడని ముట్టుకునే రైట్ నీకు ఎవరిచ్చారు? పైగా ఇవాళ ఇదేదో నడి వయసు వాళ్ళు ముసలి వాళ్ళు చేశారు అంటే వాళ్ళ కాలంలో ఇవన్నీ కాస్త ఎంతో కొంత వరవడి ఉంది, అంటే అది చాలా కామన్ ఇష్యూ. కానీ ఈ రోజు ఈ జనరేషన్ కి ఇది కామన్ ఇష్యూ కాదు. ఎందుకంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నాము, మీకు ఒక అమ్మాయి పట్ల ఒక ఇష్టం కలిగి ఉండొచ్చు మనసులో, కానీ మీరు ఎన్నిసార్లైనా ఆమెకి ఐ లవ్ యూ చెప్పే హక్కు ఉంది మీకు. కానీ ఎప్పటి వరకు? ఒక్కసారి ఆమె నో చెప్పే వరకు. నో మీన్స్ నో, ఇది ఫైనల్. నో మీన్స్ నో అనేది ఈ అభిప్రాయాన్ని మనము మీడియా ద్వారా కావచ్చు, సినిమాల ద్వారా కావచ్చు, వీటి ద్వారా ఎంత ఎక్కువగా యువతకి చెప్పగలిగితే ఈ యువతలో ఈ మార్పు వస్తుంది. మీరు నెటిజన్స్ కోసం ప్రస్తావించారు కాబట్టి నేను కొన్ని కామెంట్స్ చూసా. ఇప్పుడు సమంత విషయంలో సేమ్ వస్త్రధారణని ఒక ఇష్యూగా చూపిస్తున్నారు కొందరు నెటిజన్స్. మరికొందరు అన్నారు ఒక హీరోయిన్ వస్తున్నప్పుడు ఆమె కరెక్ట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా, అభిమానులు అన్నాక ఎగబడతారు అని. అంటే దానికి రెస్పాండ్ అయింది ఆమె. అసలు అభిమానులు కాదండి, మనం అసలు ఎవ్వరు ఏం మాట్లాడినా. ఇప్పుడు నిన్న మొన్న నేను ఇంకోటి చూశానండి, పాత యాక్టర్ కాజల్ ఉంది కదా, అజయ్ దేవగన్ వైఫ్, ఆమె ఏదో ఒక ఫంక్షన్ లో ఎవరో తనకు తెలిసిన ఒక అతన్ని కొంచెం దగ్గర తీసుకొని, సొంత మామయ్య లేదు ఇది రీసెంట్ గా ఎవరో యంగ్ అబ్బాయిని అంటే బాగా చిన్నప్పటి నుంచి అబ్బాయి తెలిసిన అబ్బాయి ఏదో అయ్యి ఉంటది. అయితే చాలా దగ్గరగా తీసుకుంటే దాని కింద చీ నీకు సిగ్గులేదు,
పెళ్ళయి పెళ్ళిడికి వచ్చిన పిల్లని పెట్టుకొని ఎవరిని పడితే వాడిని నువ్వు దగ్గర తీసుకుంటావా అని ఆ అమ్మాయిని అనగలిగిన వాళ్ళు మొన్న రాఘవేంద్రరావు సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు, ఆయన వయసు 82 దగ్గర ఆయన నిహారిక పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారో చెప్పండి. ఓకే, ఇప్పుడు కాజల్ గురించి మీరు అంటే దీని అర్థం ఏంటి? ఆడవాళ్ళకు ఒక రూలు, మగవాళ్ళకు ఒక రూలు. మీరు జెండర్ బయాస్ ఉంది మన దేశంలో. ఈ జెండర్ బయాసు, ఈ జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం వల్ల మన దేశంలో జెండర్ గ్యాప్ చాలా ఉంది. ఈ జెండర్ గ్యాప్ వల్ల కూడా ఏ మహిళ అయినా నాకు సొంతం చేసుకునే హక్కు ఉంది, ముట్టుకునే హక్కు ఉంది, అనే హక్కు ఉంది, ఆమెకు సన్నిహితంగా మెలిగే హక్కు ఉంది అని చెప్పి అనుకుంటున్నారు, హక్కుగా ఫీల్ అవుతున్నారు. పైగా ఆమె ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా కాదు, సినిమా యాక్టర్. ఈ పాటికి అందాలన్నీ ఆరబోసింది. ఎంతమంది డైరెక్టర్స్ తోటి, ఎంతమంది సహనటులతోటి ఈమె సన్నిహితంగా ఉందో. ఇట్లాంటి ఆమెకి ప్రాతిపత్యం ఏముంటది? ఇట్లా ఎవరో ఒకరు అన్నట్టు అలా ఉన్నా అందరూ ఇలాగే ఉంటారు. హీరోయిన్లు అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా. ఇదే టీవీలో ప్రగతితో నేను పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశాను, ఆమె అదే ఫీల్ అవుతుంది. అందరినీ ఒకే దృష్టితో చూస్తారు, ఒక షూటింగ్కి వెళ్తే ఒక దృష్టితో చూస్తారు. నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే నీకు సినిమాలు లేవు కాబట్టి నువ్వు పవర్ లిఫ్టింగ్ చేస్తున్నావు అని కింద విపరీతంగా అని చాలా ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు. కాదండి, నేను అంటున్నా అందరినీ ఒక గాట కట్టే హక్కు వీళ్ళకి లేదు, సరిగదా? మీకు మీరు ఊహించేసుకుని వాళ్ళ క్యారెక్టర్ గురించి మీరు వాళ్ళ క్యారెక్టర్ అది కాబట్టి నాకు హక్కు ఉంది అనుకోవడం తప్పు. రైట్, ఇది ఈ భావన పోవాలి. అంటే ఈవెంట్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవెంట్స్ మేనేజర్స్ వీళ్ళు ఈవెంట్స్ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవటం కాదండి. ఇప్పుడు రోడ్డు పైన ఒక ₹1,00,000 పడి ఉంటాయండి. ఇప్పుడు ఒక ఆటోలో ఎవరో ఒక ఆమె నగలు మర్చిపోయింది. ఆటో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తున్నాడా లేదా? అప్పగిస్తున్న వాళ్ళకి మర్యాదగా గౌరవంగా వాళ్ళు సత్కరించి పంపిస్తున్నారా లేదా అంటే నేను ఈ కంపారిజన్ ఎందుకు పెట్టానంటే వీళ్ళు మహిళల్ని ఒక ఆస్తిగానో సొంత హక్కుగానో ఫీల్ అవుతారు. మీకు అట్లా ఫీల్ అయ్యే హక్కు లేదని చెప్తున్నా. మీ సొంత భార్య పట్ల మీకు ఆ హక్కు లేనప్పుడు పరాయి స్త్రీ పట్ల మీకు హక్కు లేదు. పైగా ఇంకోటి మన నిర్భయ పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పుడు బాలకృష్ణ ఎవరినైనా కొడతారంటే బాలకృష్ణ ఎవరు కొట్టడానికి ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు అని అంటారు. కానీ ఏ విధంగా టార్చర్ చేస్తారో మాకు కూడా చెప్పరాని చోట కూడా ప్రెస్ చేస్తారు కొందరు, చాలా ఇరిటేట్ చేస్తారు అని పూరి జగన్నాథ్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవునండి, నేను అనుకున్నాను బాలకృష్ణ వీళ్ళందరూ ఏంటి ఇట్లా కొడతారు, వీళ్ళు దేవాంశ సంభూతులా అని. మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి అలాగే ఉండాలేమో. ఇక్కడ మగవాళ్ళ విషయం వేరు, ఆడవాళ్ళ విషయం దగ్గరికి వచ్చేసరికి వేరండి. వీళ్ళు సఫకేషన్ ఫీల్ అవుతారు, మగవాళ్ళు వచ్చి మీద పడిపోతారు, ఆటోగ్రాఫ్లు అడుగుతారు, లేకపోతే షేక్ హ్యాండ్లు ఇవ్వటానికో లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ దృష్టి ఏంటి అంటే వీళ్ళ దృష్టి కోణం ఉంది చూసారా, వీళ్ళు చూసే పర్స్పెక్టివ్ మైండ్ సెట్ మారాలి. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా 30 సెకండ్లు చూడకూడదు, ఇది చట్టం చెప్తుంది. 30 సెకండ్లు చూడకూడదు అని చట్టం ఉంటే నువ్వు ఎలా వెళ్ళి ముట్టుకుంటావు? ఎలా ముట్టుకుంటావు? అదెంత పెద్ద తప్పు. ఇది అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందండి మన మీడియాకి, మరీ ముఖ్యంగా ఉంది మీడియా. మీరు అన్నట్టుగా అది ఖచ్చితంగా సెన్సిటైజ్ చేయాలి. కృష్ణ కుమార్ గారు, ఈ ఇన్సిడెంట్ల తర్వాత నిర్వాహకులు కూడా జాగ్రత్త పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటుడు ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ఐమాక్స్ లో షిఫ్ట్ చేసుకున్నాడు, అంటే సెలెక్టెడ్ గా లోపలికి పంపించడానికి. అంటే అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే వస్తుంది. ఈ ధోరణి అయితే పోవాలి. ఎక్కువగా దక్షిణాదిలో ఇది ఉందనడం వినటం ఇంకా బాధగా ఉంది జాతీయ మీడియా ఛానల్లో. జాతీయ మీడియా గురించి మాట్లాడకండి, దానంత పనికిమాలిన మీడియా ఇంకొకటి లేదు. అసలు వాళ్ళకి దక్షిణాది వాళ్ళ మీద పడి ఏడవటం తప్పితే, దక్షిణాది వాళ్ళ మీద పడి మాట్లాడటం తప్పితే ఇంకొకటి తెలీదు. అసలు వాళ్ళెంత బార్బేరియస్ కల్చరో వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. మనం చూస్తున్నాం ఈ సంఘటనల నేపథ్యంలో హీరోయిన్లు తప్పుపట్టడం కాదు, ప్రధానంగా మన మైండ్ సెట్స్ మారాయి. వాళ్ళ అభిమానులు కాదు, దురాభిమానులు కాదు, అది ఒక రకమైన సైకోయిజం. ఖచ్చితంగా దీన్ని సెన్సిటైజ్ చేయాలి, అలాంటి వారి విషయంలో కఠినంగా ఉండాలని కృష్ణ కుమార్ గారు అంటున్నారు. ఇది ఈ 2 ఇన్సిడెంట్లకు సంబంధించిన 10 టీవీ డిబేట్. ఫ్యాన్సా రోక్సా?